చేశాను. నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 134 రూపాయలు వచ్చాయి. సో 4 మంత్స్ బాగా చెప్పినట్టు అప్లైనెస్ చెప్పింది పాటించి సో హార్డ్ వర్క్ చేశాను. ఫోర్త్ మంత్ 30,916 రూపీస్ వచ్చాయి. సో ఆ ఇన్కమ్ రావడంతో నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాను. సో నాకు ఇక్కడ మంచి లైఫ్ ఉంటది, సో మంచి ఇన్కమ్ కూడా వస్తది, సో నేను ఇది తీసుకుంటాను, దీంట్లో చేస్తాననే ఉద్దేశంతో వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రండి సార్ మీటింగ్ కి కూర్చోబెట్టి చెప్పాను. అలా స్టార్ట్ చేశాను. సో నా జర్నీ ఇదండి. సో థ్యాంక్ యూ లీడర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ రోజు మనము జాబ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నాము. సార్ పీపీటీ షేర్ చేస్తే చూడండి. సార్ ఉమా సార్. చెప్పండి రాజు గారు. సార్ పీపీటీ షేర్ చేస్తున్నాను కదా. చేయండి చేయండి. ఓకే. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. సో వెల్కమ్ టు దిస్ సెషన్. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక అద్భుతమైన సో మనకి ఒక ఛానల్ పెట్టి సో మనకి మంచి నాలెడ్జ్ ని సో మంచి సో సెషన్స్ ని నడిపిస్తున్నటువంటి పెట్టినటువంటి ఫౌండర్ అయినటువంటి మిస్టర్ సో రంజిత్ కుమార్ సార్ కి సో గ్రేట్ థ్యాంక్స్ సార్. సో మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇస్తూ సో మంచిగా మమ్మల్ని ముందుకి సక్సెస్ చేయించడానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి రంజిత్ సార్ కి, అలాగే దీనికి కో ఫౌండర్ అయినటువంటి ఉమా సార్ కి, అలాగే లహరి మేడం కి సో థ్యాంక్ యూ టు సో మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్ యూ. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, మన టీం పేరు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ఒక విజన్ రూపంలో తీసుకెళ్తున్నటువంటి వీళ్ళిద్దరికి కూడా వెరీ థ్యాంక్స్. సో అలాగే ఈ రోజు మనం తెలుసుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే జాబ్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. సో జాబ్ చేస్తే అసలు లైఫ్ ఎలా ఉంటది, జాబ్ ఎందుకు చేయాలి, మరి ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ఒక బయట ఏదైనా బిజినెస్ మనం ఎంచుకుంటే మనకు ఎలా ఉంటది, ఏ సిచ్యువేషన్స్ ని మనం ఫేస్ చేయాలి అనే దాని గురించి నేను ఈ రోజు మీకు మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు, జాబ్ ఒక పర్సన్ ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో ఒక జాబ్ ని మనము గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ కూడా అది ప్రైవేట్ జాబ్ అయినా ఏ జాబ్ అయినప్పటికీ కూడా మనం ఒక జాబ్ మనము సంపాదించాలి, మనం ఒక జాబ్ రావాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవాలి, కొన్ని గ్రాడ్యుయేషన్స్ తీసుకోవాలి, సో వాటిలో పాస్ అవ్వాలి, సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి, జాబ్కి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బీటెక్ కానీ ఎంటెక్ కానీ డిగ్రీ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ కానీ సో వీటిల్లో ఏదో ఒక గ్రాడ్యుయేషన్ మనం ఏదైతే ఉందో ఇది కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మనము టోటల్ గా మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునేసరికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ఏజ్ అయితే ఉందో ఏజ్ 23 to 25 years మిడిల్ ఏజ్ లో ఉంటాం. సో యంగ్ ఏజ్ లో ఉంటాం, 20 to 25 years లో ఉంటాం మనం. సో ఒకసారి చూడండి, మనం ఈ బీటెక్ ఎంటెక్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ ఏదైతే పీజీ ఏదైతే ఉందో సో దీన్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి మన మమ్మీ డాడీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మన మీద ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఈజీ. సో ఈజీగా 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల వరకు ఖచ్చితంగా ఉంటది. మరి ఇప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనల్ని బాగా చదివించారు. మరి చదువుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ యూ వాంట్ టు గెట్ ఏ జాబ్. మరి ఇప్పుడు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా జాబ్స్ వస్తున్నాయి? ఇప్పుడున్న జనరేషన్ లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూసుకుంటే జాబ్స్ అసలు లేవు, సో నో జాబ్, నో మనీ, అసలు మనీ లేవు. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి 23 to 25 years కి. సో డాడీ సో కొంచెం తగ్గిపోయిన రూపంలో ఉంటాడు. సో డాడీని మమ్మీని సో అలాగే సిస్టర్స్ ఎవరైనా ఉంటే సిస్టర్స్ యొక్క మ్యారేజ్ అయితే మన మ్యారేజ్ అయితే సో రెస్పాన్సిబిలిటీ అనేవి చాలా పెరుగుతాయి. సో అలాగే ఇంట్లో వాళ్ళు పెడుతుంటారు మనకి, సో మ్యారేజ్ చేసుకో, టైం అయింది కదా, సో ఏజ్ వచ్చింది, సో మళ్ళీ మేము సో అమ్మమ్మ సో ఇట్లా తాత ఎవరైనా ఉంటే సో మళ్ళీ మేము చనిపోతాము, నువ్వు పెళ్లి చేసుకో సో అని చెప్పి చెప్తుంటారు. అలాగే నో డ్రీమ్స్ ఫుల్ఫిల్, అంటే మనకి జాబే లేదు, మళ్ళీ డ్రీమ్స్ ఆడ ఫుల్ఫిల్ అవుతాయి. ఒకసారి ఆలోచించుకోండి, సో ఒక పర్సన్ ఆ టైంలో ఫుల్ ప్రెజర్ అయిపోతాడు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. 23 to 25 years ఏ విజన్ లేకుండా సో చదవాలి, సో జాబే చెయ్యాలి అనే ఉద్దేశంతో సో అతను ఏమవుతాడంటే బీటెక్ డిగ్రీలు ఇట్లా ఏదైతే క్వాలిఫికేషన్ డిగ్రీలు ఏదైతే ఉన్నాయో కంప్లీట్
కంప్లీట్ చేసుకుంటారు. సరే జాబ్ అంటే రాలేదు, ఎగ్జాంపుల్ అనుకుందాం, మరి మనకే ఒక జాబ్ వచ్చింది. మరి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అందరినీ చాలా మందిని చూస్తున్నాను, నేను కూడా చాలా మందిని చూశాను. సో మరి ఇప్పుడు జాబ్లు వస్తున్నాయి, మరి ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకుందాం. మరి జాబ్ వస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది? 25,000 టు 30,000. సో 25,000 లేదా 30,000. మరి ఇప్పుడు నీకు వచ్చే 25,000 30,000 రూపాయల ఇన్కమ్ లో ఒక్కసారి నీకున్న రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే, సో అక్కడెక్కడో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళి జాబ్ చేయాలి. నువ్వు అక్కడ పెట్టే రూమ్ రెంట్ అయితేమి, నీకుంటే చార్జెస్ అయితేమి, సో బట్టలు, సో క్లాస్ మెయింటైన్ చేయాలి, సో క్లాస్ అయితేమి, సో అలాగే మనం చేసే ఎంజాయ్మెంట్, మూవీస్ అయితేమి, సంథింగ్ ఎక్కడికైనా వెళ్ళడానికైనా, టూర్స్ అలా వేయడానికైనా, ఎంజాయ్మెంట్ కి అయితేమి, మనం తిండి ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ కి అయితేమి, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి హెల్త్ కి అయితేమి. సో ఒక బ్యాచిలర్ ఉంటేనే మనకి చాలా ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే 25,000 30,000 నీకు వస్తేనే నీకు బ్యాచిలర్ గానే సరిపోవట్లా. మరి అలాంటిది నీకు ఒక మ్యారేజ్ అయ్యి నీకు ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ 25,000 టు 30,000 ఇన్కమ్ ఎక్కడ సరిపోవాలి? ఒకసారి ఆలోచించండి. సో ఒకసారి చూసుకోవచ్చు, మీరు ఇక్కడ స్వీపర్ పోస్టులు 46,000 మంది గ్రాడ్యుయేషన్స్ దరఖాస్తు చేశారంట. ఒక్కసారి ఎంత దౌర్భాగ్యమో ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ. 6,000 మంది పీజీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు 6,000 మందికి పశువు ఊడ్చడానికి. సో సార్ ఆలోచించండి, ఎంత దౌర్భాగ్యమో చూడండి. పీజీ కంప్లీట్ చేసుకొని స్వీపర్ గా అప్లై చేసుకుంటున్నారు, ఏ జాబు లేక. ఏదో ఒక 10,000 15,000 ఇన్కమ్ అన్న వస్తుంది, ఖాళీగా ఉండకుండా ఉంటాము అనే ఉద్దేశంతో పీజీ చేసిన వాళ్ళు 6,000 మంది అప్లై చేశారు. డిగ్రీలు, సో చాలా మంది డిగ్రీలు చేస్తున్నారు. మరి ఎన్నో లక్షల మంది బయటకు వస్తున్నారు. మరి డిగ్రీలు కంప్లీట్ చేసుకుని 40,000 మంది స్వీపర్ ఉద్యోగానికి అప్లై చేసుకున్నారంట. సో ఎంత దౌర్భాగ్యం. సో మన దేశం ఎట్లా పోతుందో ఒకసారి ఆలోచించండి. సో స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఎలా చెయ్యాలి, జీవితాన్ని ఎలా నడపాలని లేదు. సో చదువుకుంటున్నామా, ముందుకెళ్తున్నామా, ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేకపోతున్నారు. సో ఒకసారి చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా జాబులు లేక పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, ఎంబీఏలు చేసిన వాళ్ళు చాలా మంది కూడా స్విగ్గీలలో, జొమాటోలలో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో ఇట్లా చాలా చాలా కంపెనీలలో చాలా పార్ట్ టైం ఉద్యోగాలు, ఫుల్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్విగ్గీలు, జొమాటోలు చేసే వాళ్ళు చాలా మంది. సో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సో రీసెంట్ గా వేరే వాళ్ళు కూడా చెప్పారు, సో చాలా మంది కూడా వీటిల్లో పనిచేస్తున్నారంట. అక్కడ జాబ్ అని చెప్పేసి మనం చదువుకొని మంచిగా మంచి సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే మనకేమో జాబ్స్ రావడంలా. మరి జాబ్స్ రాకపోవడంతో పాటు ఇంట్లో ఉన్న ప్రెజర్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఏదో ఒక పని చేయాలి. 10,000 20,000 గడవడానికి 10,000 20,000 రావాలి. సో ఆ 10,000 20,000 రూపాయల జీతం కోసం మనం పీజీలు, ఎంబీఏలు కంప్లీట్ చేసుకున్న మనము స్విగ్గీలు, జొమాటోలు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో వర్క్ చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి. సో జాబ్ నేను తప్పు పడట్లేదు, జాబ్స్ లేవు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. సో అందరూ కూడా మంచి జాబ్ చేసినా, అలాగే ఒక బిజినెస్ చేసినా, ఏం చేసినా గానీ ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే డబ్బు. డబ్బు ఉంటేనే మనకు విలువ ఇస్తున్న చాలా మంది ఇక్కడ. సో నేను జాబ్ ని తప్పు పడట్లేదు, జాబ్ లో లైఫ్ లేదంటున్నాను నేను ఇక్కడ. సో ప్రెజెంట్ చిన్న సిచ్యువేషన్స్ లో జాబ్స్ అసలు లేవు. సో ఇక్కడ మరి ఏ జాబ్స్ లేవు. మరి సో ఒకసారి ఆలోచించుకోవచ్చు, ఒకవేళ నువ్వు మంచి జాబ్ తీసుకున్నా గానీ, సో వెన్ ఆర్ యూ ఫుల్ఫిలింగ్ యువర్ డ్రీమ్స్. ఒకసారి నీకే ఒక జాబ్ వచ్చింది అనుకుందాం, చిన్నప్పటి నుంచి 1వ తరగతి చదువుకుంటున్నప్పటి నుంచి ఎంబీఏ పీజీ కంప్లీట్ చేసుకున్నంత వరకు మనం ఎన్నో కళలు పెట్టుకుంటుంటాం. ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టాలి, మా అమ్మకి మా చెల్లికి బంగారం చేపించాలి, నాన్నని మంచిగా చూసుకోవాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి, నాన్న నా కోసం చాలా చేశాడు, సో ఏదో ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా అనే డ్రీమ్స్ పెట్టుకొని మనం చదువుకుంటున్నాం. మరి చదువుకుంటున్న తర్వాత నీకు వచ్చిన జాబ్ లో నువ్వుకున్న డ్రీమ్స్ ఏవైతున్నాయో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఒకసారి అడగండి, గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళైనా కానీ, ప్రైవేట్ జాబులు చేస్తున్న వాళ్ళనైనా ఒకసారి అడగండి, మీ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారా? చదువుకొని జాబులు చేస్తున్నారు కదా అని ఒకసారి అడగండి, ఎవ్వరు కూడా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవట్లేదు. వాళ్ళకున్న ఖర్చులు, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల సో సపత సో సతమతం అయ్యి సో ఇబ్బందులు పడుతూ కూడా చాలా మంది కూడా సో ఖర్చులకి ఎక్కువై కూడా బతుకుతున్నారు అనమాట. సో మనం చదువుకున్న చదువుకి, మనం చేస్తున్న పనికి తేడా లేదు. మనకున్న డ్రీమ్స్ ఏవైతే ఆ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు, చాలా మంది ధనికులు, కోటీశ్వర్లు, ప్రపంచంలోనే కుబేరులు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఈ జాబులు చేసేమన్నా కోటీశ్వర్లు అయ్యారు. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద, ఇక్కడ రతన్ టాటా. సో రతన్ టాటా ఉన్నారు. సో చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి మాట్లాడాలంటే చాలా చాలా వర్డ్స్ చాలా వస్తాయి. సో ఒక
సో ఆయనకి వచ్చిన ఇన్కమ్ లో, ఆయనకి వచ్చిన ప్రాఫిట్స్ లలో సగము దానాలే చేస్తాడు ఆయన. ఒక ప్రపంచంలో అత్యంత కుబేరుడు ఎవరంటే టాటానే వస్తాడు. ఏవైతే దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తీసేసుకుంటే. సో చాలా గొప్ప వ్యక్తి టాటా. సో ఆయన ఏం జాబ్ చేయలేదు. సో జాబ్ చేసి కోటీశ్వరులు అవ్వలేదు. జాబ్ చేసి ఆయన ఏమి అంత రిచ్ కిడ్ అవ్వలేదు. సో ఆయన ఒక బిజినెస్ పెట్టాడు. సో బిజినెస్ ని రన్ చేస్తున్నాడు కాబట్టి సో ఒక కోటీశ్వరుడే. అలాగే ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ లాంటి వ్యక్తులు ఎప్పుడో 100 సంవత్సరాలకి ఒకరు పుడతారంట. సో ఒక ఫ్యూచర్ మీద ముందుకెళ్తున్న వ్యక్తి ఎలాన్ మస్క్. సో ఒక అత్యున్నతమైన నాలెడ్జ్, మంచి తెలివితేటలతో ముందుకెళ్తున్న వ్యక్తి ఎలాన్ మస్క్. మరి అన్ని తెలివితేటలు ఉన్న వ్యక్తే జాబ్ చేయకుండా ఒక బిజినెస్ ని సొంతంగా స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసి, సో టెస్లా అయితే మీ, ఇస్రో అయితే మీ, ఇట్లా చాలా వాటిలలో బిజినెస్లు చేస్తూ చాలా గొప్ప వ్యక్తి. సో ఎన్నో కోట్లు సంపాదించి కోటీశ్వరుడిగా మిగిలినటువంటి వ్యక్తి ఎలాన్ మస్క్. అలాగే మనకి ముఖేష్ అంబానీ. సో వాళ్ళ నాన్నగారు పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటూ బిజినెస్ ని స్టార్ట్ చేసి, సో ఆ బిజినెస్ లో మంచి గ్రోత్ ని తీసుకొని వాళ్ళకు సంపాదించి వాళ్ళిద్దరు కొడుకులు ఇచ్చి, సో ఆ ముఖేష్ అంబానీ ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు ముఖేష్ అంబానీ. ఆ ముఖేష్ అంబానీ సో అతనికి ఉన్న తెలివితేటలతో వచ్చిన బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ లలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకా కోట్ల మీద కోట్లు సంపాదించాడు. ఇక్కడ మీకు కనపడుతున్న వీళ్ళు ముగ్గురు వ్యక్తులు కూడా మన ప్రపంచంలోనే ఒక చాలా పెద్ద కోటీశ్వర్లు అనమాట. మరి ఇప్పుడు ఈ కోటీశ్వర్లు అందరూ జాబులు చేసి కోటీశ్వర్లు అవ్వలేదే, బిజినెస్లు చేసి కోటీశ్వర్లు అయ్యాడు. బిజినెస్ చేస్తే మనకు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. బిజినెస్ చేస్తే మన లైఫ్ మారుతుంది. బిజినెస్ చేస్తే మన పేదరికం ఏదైతే ఉందో ఆ పేదరికం అనేది మారుతుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు, మన సౌత్ ఇండియా ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ నాన్న ఒక కానిస్టేబుల్, ఒక చిన్నపాటి ఉద్యోగం, అంత చిన్నపాటి ఉద్యోగం, అలాగే చాలా పెద్ద కుటుంబం. సో గడవలేని స్థితులలో కూడా సో అతను ఎన్నో ఫేస్ చేసి ఒక సినీ ఇండస్ట్రీని ఎంచుకున్నాడు. సో దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పి దిగాడు. సో మంచిగా సినిమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో కానీ అతను సినిమాలలో సంపాదించే సంపాదన కంటే కూడా బయట అతనికి ఉన్న బిజినెస్లు ఎక్కువ. ఇక్కడ చాలా మంది సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సంపాదించే సంపాదన కంటే కూడా వాళ్ళు బయట సంపాదించే సంపాదన చాలా ఎక్కువ. వాళ్ళందరూ కూడా ఏం జాబులు చేసి కోటీశ్వరులు అవ్వలేదే, జాబులు చేసి ముందుకెళ్ళలేదే, జాబులు చేసి పేదరికాన్ని మార్చుకోలే. చిరంజీవి ఏమి జాబ్ చేసి జీవితాన్ని మార్చుకోలే. ఒక ఇండస్ట్రీని ఎంచుకున్నాడు, దాంట్లో డబ్బు సంపాదించాడు, ఆ డబ్బుని బిజినెస్ పెట్టి సో ఇంకా గ్రోతింగ్ గా తీసుకున్నాడు. సో అలాగే లలిత జ్యువెలర్స్. అసలు ఏం చదువుకోలేదు, 4వ తరగతి చదువుకున్న వ్యక్తి లలిత జ్యువెలర్స్. సో కిరణ్ కుమార్ గారు ఒక పేదరిక కుటుంబంలో పుట్టి వాళ్ళ అమ్మ గాజులు ఏవైతున్నాయో ఆ గాజుల్ని కరగబెట్టి అతనుకున్న టాలెంట్ తో సో మంచిగా తయారు చేసి దాన్ని సేల్స్ చేస్తూ ఒక గొప్ప వ్యక్తిగా మారాడు లలిత జ్యువెలర్స్. సో ఆ లలిత జ్యువెలర్స్ ఏదైతే ఉందో ఆ లలిత జ్యువెలర్స్ అనేది అతన్ని కాదు, ఒక వ్యక్తిది. అయితే అది నష్టాలలో ఉంటే అదే పేరుని మార్చకుండా అదే తీసుకొని దాంట్లో స్ట్రాటజీస్ మార్చుకొని నెట్వర్కింగ్ మార్చుకొని సో ఆయన మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకొని ప్రెసెంట్ 46కు పైగా సో సంథింగ్ సో ఎన్నో లలిత జ్యువెలర్స్ బ్రాంచెస్ ఓపెన్ చేసి గొప్ప వ్యక్తిగా మారిన వ్యక్తి కిరణ్ కుమార్ గారు. అలాగే మన తెలంగాణలో చూసుకుంటే సో మల్లారెడ్డి. సో సార్ అసలు ఆయన కూడా ఏం చదువుకోలేదు. సో పాలమ్మిన, సో మీకు ఒక డైలాగ్ కూడా ఉంటది ఇక్కడ, పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్స్ నడిపించిన కాయ కష్టం చేసా కష్టపడ్డా సక్సెస్ అయ్యా అంటున్నాడు. సో కష్టపడబట్టి సక్సెస్ అయ్యాడు. మరి ఆయన ఏం చదువుకోలేదే, మరి కష్టపడ్డాడు, సక్సెస్ అయ్యాడు, కోటీశ్వరుడు అయ్యాడు. ఎంతో మందికి ఆయన జాబులు చేయకపోయినప్పటికీ కూడా ఎంతో మందికి మంచి విద్యను అందిస్తున్నాడు. సో మంచి డాక్టర్లను తయారు చేస్తున్నాడు, మంచి ఇంజనీర్లను తయారు చేస్తున్నాడు. అలాగే ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ఎంపీ అయ్యాడు. ఆయన ఏం చదువుకోలేదే. సో నేను చెప్పేది ఏంటంటే జాబ్ని నేను తప్పుపడట్లేదు. చదువు అనేది మన నాలెడ్జ్ మాత్రమే పెంచుతుంది, మన జీవితాన్ని మార్చదు. చదువు అనేది సో మన నాలెడ్జ్ పెంచుకొని ఒక ఏదైనా స్కిల్స్ డెవలప్ చేసుకొని దాంట్లో మనం ముందుకెళ్ళాలా అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సరే ఓకే, సో ఒకసారి మనమే ఒక బిజినెస్ పెట్టాలని అనుకుందాం. సో ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఎవరైతే జూమ్ మీటింగ్ ఉంటున్నారో సో వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఉన్నాం. మనం అందరం కూడా ఒకసారి మరి మనమే ఒక బిజినెస్ పెట్టాలనుకుందాం. మరి బిజినెస్ పెట్టాలనుకుంటే మన తాత ఎవరైతే ఉన్నారో జడ్జి ఆయన. సో మరి ఆయన ఏం చేశాడు, ఒకరి కింద ఒక కూలి పనికి వెళ్ళాడు. మరి నా తాత ఏమో కూలి పనికి వెళ్ళాడు, నాన్న ఏమో ఇంకొంచెం డెవలప్ అయ్యి ఒక పొలం కొనుక్కొని సొంత వ్యవసాయం స్టార్ట్ చేశాడు. మరి నాన్నేమో వ్యవసాయం చేశాడు, మనమేమో కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటాడు. మనకేమో ఎక్స్పీరియన్స్ లేదు, మనకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. సో మరి ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలో తెలియదు. మరి అలాంటిది మనం ఒక బిజినెస్ అప్పో సొప్పో తెచ్చో ఒక బ్యాంకులోనో ఎక్కడో తెచ్చి
బిజినెస్ పెడతాం, మరి ఆ బిజినెస్ లో ఎలా ఎదుర్కోవాలి, మరి దాంట్లో ఏమేమి ఇన్వెస్ట్ చేయాలి అని చూసుకుంటే, ఒక బిజినెస్ లో మనము ఇన్వెస్ట్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఈజీగా, సో ఒక చిన్న బిజినెస్ అయినప్పటికీ కూడా 10 లక్షలు 10 లక్షలు ఈజీగా ఉంటది. సో అలాగే దానికి ఒక రెంట్ ఉంటది, మనం ఒక రూమ్ తీసుకోవాలి, దానికి రెంట్ పే చేయాలి, మనం డిపెండ్స్ ఆన్ లొకేషన్, మన అది ఏ లొకేషన్ లో ఉంటుందో దాన్ని బట్టి ప్రైస్ ఉంటది, దాన్ని మళ్ళీ మోడిఫై చేయాలి, సో దానికంటే కూడా మళ్ళీ సో డెకరేషన్ సంథింగ్ అట్లా చేయాలి. అలాగే మ్యాన్ పవర్, దానికి వర్కర్స్ కావాలి, వర్కర్స్ కి జీతాలు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి వర్క్ టైమింగ్స్ చూసుకుంటే 12 hours వర్క్ చేయాలి. మార్నింగ్ నుంచి నువ్వు నైట్ పడుకునేంత వరకు ఆ బిజినెస్ లో నువ్వు ఉంటేనే నువ్వు సక్సెస్ అవ్వగలవు. షటర్ క్లోజ్ చేస్తే నో సక్సెస్, నో మనీ. సో అలాగే కాంపిటీషన్, ఇప్పుడున్న కాలంలో కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్ పెట్టాలంటేనే భయపడుతున్నారు చాలా మంది కూడా. ఒక పేదవాడు బిజినెస్ పెట్టాలంటే ఇంకా అది చాలా కష్టంగా కూడినది అనమాట. సో కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అలాగే రిస్క్, సో 100% రిస్క్ ఉంది, చాలా రిస్క్ ఉంది. మనం ఒక ఫుడ్ పెట్టామంటే ఆ ఫుడ్ వేస్ట్ అవుతుందా, రన్ అవుతుందా, సో అనే దాని గురించి చూసుకుంటే అదొక వేస్ట్. ఒక ప్రొడక్ట్ గురించి పెట్టినా గానీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది, మరి అంతవరకు సేల్ అయితే మంచిది, సేల్ అవ్వకపోతే మళ్ళీ వాటిని కూడా వేస్ట్ అయిపోతుంది. సో చాలా రిస్క్ ఫేస్ చేసి మనము బిజినెస్ స్టార్ట్ చేయాలి. మరి ప్రాఫిట్ చూసుకుంటే ఆ ప్రాఫిట్ ఎలా ఉంటదంటే, మనం ఎంతైతే సేల్స్ చేస్తామో, ఎంతైతే టర్న్ ఓవర్ జరుగుతుందో ఆ టర్న్ ఓవర్ లో మనకి ఇన్కమ్ వస్తుంది. మరి ఇప్పుడు మంచిగా సక్సెస్ అయ్యాము, మరి డూప్లికేషన్ ఏమన్నా చేద్దామని అంటే ఆ డూప్లికేషన్ లో కూడా నువ్వు ఒక బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ ని డైరెక్ట్ గా తీసుకుపోయి పక్కన పెట్టడానికి లేదు, మళ్ళీ దాంట్లో సో ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, రెంట్ పెట్టాలా, మోడిఫై చేయాలా, మ్యాన్ పవర్ ఉంటది, వర్క్ ఉంటది, కాంపిటీషన్ ఉంటది, రిస్క్ ఉంటది, ప్రాఫిట్ ఉంటది. సో ఇట్లా ఇవన్నీ కూడా మన బిజినెస్ లో ఫేస్ చేయాలి. మరి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా మనం ఉన్న మనమే 20,000 30,000 రూపాయలు జీతానికి పని చేయాలి అనుకున్న మన మైండ్ సెట్ బిజినెస్ కి దిగాలంటే చాలా కష్టం. కానీ బిజినెస్ లో చాలా సక్సెస్ ఉంటది అని మీ అందరికీ తెలుసు. మరి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలా, మరి డబ్బు సంపాదించాలి, మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని చూసుకుంటే ఇండస్ట్రీ ఏమైనా ఉందా, మరి డబ్బు సంపాదించడానికి ఏదైనా అవకాశం ఉందా అని అంటే ఉన్నది, 100% ఉన్నది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటారు దీన్ని. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా మందికి చాలా ఒక అపోహ ఉందన్నమాట. ఏంటి అపోహ అని అంటే, ఇవన్నీ వేస్ట్, ఫేక్. ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ అతను చెప్పడానికి వెళ్తే ఇది ఫేక్, సో ఇది వేస్ట్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. కానీ దీని గురించి ఫుల్ క్లారిటీ అనేది తీసుకోవడం లేదు జనాలు. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ అమెరికాలో స్టార్ట్ అయింది. అమెరికాలో 1886లో స్టార్ట్ అయింది. మన ఇండియాకి 1990లో మన ఇండియాకి వచ్చింది అనమాట. సో మన ఇండియాకి వచ్చింది. ఇండియాలో చాలా మంది మోసాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయి, సో చాలా మంది కూడా కంపెనీలు, చాలా చాలా కంపెనీలు పెట్టి ఎన్నో లక్షల కంపెనీలు ఉన్నాయి ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఈ కంపెనీలు అన్ని పెట్టి కూడా మీరు డబ్బులు కట్టండి, డబ్బులు కట్టించండి, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టించండి. మీరు ఒక ప్రోడక్ట్ కొనండి, సో మీకు పనికిరాని వస్తువులు, డిన్నర్ సెట్లు కానీ, షూట్ బూట్ కానీ ఏదో ఒకటి మీకు ఇస్తాము, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, మీరు ఒక్కసారి కొంటే చాలు లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అని చెప్పి సో చాలా మంది కూడా మోసం చేసిపోయారు. సో మోసం చేయడం ద్వారా ఏంటంటే, కొన్ని మంచి కంపెనీలు, అంటే మంచి ఉండబట్టే చెడు పుట్టింది, అంటే మంచి కూడా ఉంది కదా ఇక్కడ, చాలా సక్సెస్ అయిన కూడా ఉంటుంది కదా మంచిలో. అంటే మంచిలో వచ్చినప్పటికీ కూడా నమ్మడం లేదు. అంటే అసలు దీంట్లో రియాలిటీ ఏంటి అనే దాని గురించి గవర్నమెంట్ కూడా మనకి ఇక్కడ లీగలైజ్ చేయడం జరిగింది, మన ఇండియా గవర్నమెంట్ కూడా. సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో మనకి గవర్నమెంట్ కూడా లీగల్ చేసింది దీన్ని. 13 పేజీల 13 పేజీల 13 పేజీలతో మనకి నిబంధనలతో సో ఒక గైడ్ లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఒకసారి ఇక్కడ. సో 13 పేజీల గైడ్ లైన్స్, 9 రకాల నిబంధనలతో మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది. సో మీలో ఎవరైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 13 పేజీల గైడ్ లైన్స్ తీసుకొచ్చింది, ఒక్కసారి అది ఇచ్చింది. ఎంత పెద్ద ఇండస్ట్రీ, ఎంత గొప్ప ఇండస్ట్రీ అయితే 13 పేజీల ఇండస్ట్రీ, 13 పేజీల గైడ్ లైన్స్ తీసుకొస్తుంది. ఈ గైడ్ లైన్స్ తో పాటు సో ఈ ఏంటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చూసుకుంటే మీ అందరికీ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తెలుసు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే చాలా గొప్ప ఇండస్ట్రీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ మోసం చేసాయి. ఆ మోసపోయిన కంపెనీలను వదిలేస్తే వీటిల్లో కూడా మంచి ఉంది. మంచి ఏంటో ఎంచుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా దీన్ని లీగల్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను మీకు అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇస్తున్నాను. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఒకసారి కూడా మీరు రీసెర్చ్ చేయండి, చూడండి. సో ఎట్లా గైడ్ లైన్స్ ఇచ్చింది, ఏమేమి ఉంటాయి, మరి సో లీగల్ ఏంటి అన్న దాని గురించి మీరు పూర్తిగా కూడా తెలుసుకోవచ్చు. సో 13 పేజీల గైడ్ లైన్స్ అండి.
9 రకాల నిబంధనలతో గవర్నమెంట్ మనకి గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం గారు, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century విచ్ మస్ట్ బి జాయిన్డ్ బై ఎవ్రీ యంగ్ మెన్ అండ్ ఉమెన్ గ్లోబల్లీ, అదర్వైజ్ యూ క్యాన్ నెవర్ గెట్ ది బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. సో యూత్ కి చాలా మంచి ఆపర్చునిటీ ఏమైనా ఉందని అంటే అది నెట్వర్క్ మార్కెటింగే. చాలా గొప్ప ఆపర్చునిటీ. నువ్వు డబ్బు సంపాదించాలా, కోటీశ్వరుడు అవ్వాలా, డెవలప్ అవ్వాలా, మిడిల్ క్లాస్ నుంచి ఒక రిచ్ మ్యాన్ గా నువ్వు ఎదగాలనుకుంటే నువ్వు బయట చేసే జాబ్లలో అవ్వని పని, బయట చేసే బిజినెస్ లో అస్సలు అవ్వని పని. సో ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో చాలా కాంపిటీషన్ పెరిగిపోతుంది. సో అలా సో చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ 21st century చాలా ముందుకెళ్తుందని చెప్పేసి అబ్దుల్ కలాం చెప్పారు. అలాగే ఇఫ్ ఐ వుడ్ గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్ ఐ వుడ్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి బిల్ గేట్స్ చెప్తున్నారు. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఈ క్వశ్చన్ ఒక మీడియాలో, సో మీడియా రిపోర్టర్ అడిగారనమాట. మీరు డబ్బులన్నీ లాస్ అయిపోయారు, మీకున్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు అనుకుందాం. మరి ఇప్పుడు మీరు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మీరు డబ్బులు సంపాదించాలి, కోటీశ్వర్లు అవ్వాలంటే మీరు ఏ ఇండస్ట్రీని ఎంచుకుంటారు అని చెప్పి బిల్ గేట్స్ ని అడిగితే బిల్ గేట్స్ కూడా చెప్తున్నారండి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్షన్ నేను ఎంచుకుంటానని చెప్పేసి. సో బిల్ గేట్స్ కూడా చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మరి అంత కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, ఆలోచించండి. సో మరి చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్, ఎంత టర్న్ ఓవర్ చూసుకుంటే, సో యుఎస్ఏ అమెరికాలో 32 కోట్ల మంది జనాభా ఉండే పాపులేషన్, అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ ఎంత అంటే 2,12,500 కోట్లు. చైనాలో 140 కోట్ల మంది జనాభా, కానీ అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ వచ్చేసి 1,77,450 కోట్లు. సో జపాన్ లో 12 కోట్ల మంది జనాభా అయితే అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ వచ్చేసి 1,16,350 కోట్లు. సో అలాగే కొరియాలో 5 కోట్ల మంది జనాభా, కానీ అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ 94,250 కోట్లు. అలాగే బ్రెజిల్ లో 20 కోట్ల మంది పాపులేషన్, 20 కోట్ల మంది జనాభా అయితే అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ వచ్చేసి 92,300 కోట్లు. అలాగే జర్మనీలో 8 కోట్ల మంది జనాభా అయితే అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ వచ్చేసి 55,250 కోట్లు. అలాగే మెక్సికోలో 12 కోట్ల మంది జనాభా అయితే 52,650 కోట్లు. సో అలాగే ఫ్రాన్స్ లో 6 కోట్ల మంది జనాభా అయితే అక్కడ జరుగుతున్న టర్న్ ఓవర్ వచ్చేసి 34,450 కోట్లు. అలాగే మలేషియాలో 3 కోట్ల మంది జనాభా అయితే 30,550 కోట్లు. మరి మన ఇండియా చూసుకుంటే 140 కోట్ల మంది జనాభా. సో ఇప్పుడు 150 కూడా రీచ్ అవుతుందంట. మరి 140 కోట్ల మంది జనాభా ఉన్న మన ఇండియా సో 21,283 కోట్లు మాత్రమే చేస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ 2022-2023లో జరిగిందనమాట. సో గూగులే చెప్తుంది ఇక్కడ. సో ఒకసారి ఆలోచించండి, అమెరికా అత్యున్నత దేశం, డెవలప్ అవుతుంది అమెరికా, చాలా ముందుకెళ్తుంది అమెరికా, ఫ్రాన్సిస్. సో ఇట్లా ఎన్నో దేశాలు చాలా ముందుకెళ్తున్నాయి, చాలా డెవలప్ అవుతున్నాయి. ఇండియా ఏమో వెనకబడుతుందని అంటే కారణం ఏంటంటే ఇదే. బయట దేశాలలో చాలా మంది, ఎంతో మంది మొత్తం కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ని, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎంచుకొని పార్ట్ టైం గానో ఫుల్ టైం గానో చేస్తూ డెవలప్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా డెవలప్ అవుతూ వాళ్ళ దేశాలకు వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ వాళ్ళ దేశాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. కానీ మన ఇండియా వాళ్ళు మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఉన్నారు. మన ఇండియాలో కోటీశ్వర్ల కంటే కూడా పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పేదవాళ్ళ దగ్గరికి ఏదైనా అవకాశం వస్తే అది ఫేక్, అదే మైండ్ సెట్. ఇంకా సో అది ఫేక్, దాని గురించి పూర్తిగా తెలుసుకోరు, దాని గురించి పూర్తి నాలెడ్జ్ తీసుకోకుండా మిగిలిపోతున్నారు. కాబట్టి మన దేశం వెనకబడిపోతుంది. ఒకసారి ఆలోచించండి, అన్ని దేశాల కంటే కూడా మన దేశమే చాలా తక్కువ టర్న్ ఓవర్ చేస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే అందరు కూడా మేల్కుంటున్నారు, అందరికీ కూడా ఒక మంచి అనుభవం వస్తుంది. గవర్నమెంట్ కూడా మంచి లీగలైజ్ చేయడం జరిగింది. అలాగే ఎంబీఏలో కూడా ఎంబీఏ చదువుకుంటున్న వ్యక్తులకు కూడా మంచి సో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ని సో స్టడీలో కూడా తీసుకొస్తుంది గవర్నమెంట్. సో ఇట్లా పాపులేషన్ అలాగే టర్న్ ఓవర్ కంట్రీ మనం అందరం చూసుకున్నాము. సో అలాగే చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలన్నీ కూడా మోసం చేశాయని చెప్పాను. మరి ఫేక్ ఉంది, మరి ఇప్పుడు రియల్ కూడా ఉంటది కదా. మంచి ఉన్న బట్టే చెడు పుట్టింది. సో ఆ మంచి ఏంటో చూసుకుంటే వెస్టేజ్ కంపెనీ ఈజ్ ది బెస్ట్. సో వెస్టేజ్ కంపెనీ గురించి చూసుకుంటే మనము బయట బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, రెంట్ పెట్టాలి, మోడిఫై చేయాలి, మ్యాన్ పవర్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, రిస్క్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. సో అలాగే డూప్లికేషన్. సో ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు వెస్టర్న్ బిజినెస్ లో కూడా చూసుకుంటే నువ్వు బయట 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే వెస్టర్న్ బిజినెస్ లో నో ఇన్వెస్ట్మెంట్. నువ్వు బయట రెంట్ పే చేస్తే ఇక్కడ నో రెంట్, ఇక్కడ ఆఫీస్ లో ఉంటాయి, కంపెనీ ఆఫీస్ పెట్టింది మనకి ప్రతి చోట. అలాగే నువ్వు ఇక్కడ ఏమైనా మోడిఫై చేయాలంటే ఇక్కడ నో మోడిఫై, ఇక్కడ నువ్వు మోడిఫై చేసేది ఏం లేదు. మరి మ్యాన్ పవర్, నువ్వు ఒక మ్యాన్ పవర్ ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ నువ్వు చేయాల్సింది టీమ్ వర్క్.
నువ్వు ఇక్కడ ఎవరికి జీతాలు ఇవ్వక్కర్లా, ఇప్పుడు ఇవ్వక్కర్లా నీ డబ్బులు. సో నువ్వే చాలా మందికి అవకాశాలు ఇవ్వచ్చు, ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు, వాళ్ళని డెవలప్ చేయొచ్చు, వాళ్ళని కోటీశ్వరులు చేయొచ్చు. మరి వర్క్ ఉంటే డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు ఎంత వర్క్ చేస్తే నువ్వు దాన్ని బట్టి నీకు ఉంటుంది. మరి కాంపిటీషన్, ఇక్కడ నో కాంపిటీషన్. నువ్వు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, కాంపిటీషన్ ఏం లేదు ఇక్కడ. అలాగే రిస్క్, మరి ఇక్కడ రిస్క్ ఏముందండి, అసలు ఇన్వెస్ట్మెంటే లేదు, రిస్క్ ఏముంటది ఇంకా మరి. ఒకసారి ఆలోచించండి. మరి ప్రాఫిట్ గురించి వస్తే, బయట బిజినెస్ లో ఎలా వచ్చింది ప్రాఫిట్? అది ఏ బిజినెస్ అయినా కానీ, ఎంత పెద్ద కంపెనీ పెట్టినా కానీ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయంటే టర్న్ ఓవర్ రూపంలో. సేమ్ ఇక్కడ వెస్టేజ్ కంపెనీ కూడా మనకి టర్న్ ఓవర్ రూపంలో డబ్బులు ఇస్తుంది. అలాగే డూప్లికేషన్, 100% డూప్లికేషన్ ఉంటుంది. మనం ఇక్కడ ఒకరిని చూసి నేర్చుకొని దానం పాటిస్తూ మనం డెవలప్ అవ్వచ్చు. మన అప్లైనర్ అవుతున్నారు, అప్లైనర్ మనకి ప్రతిదీ కూడా మనకి చెప్తారనమాట. సో వెస్టేజ్ బిజినెస్ లో 100% సక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ అవ్వచ్చు, కోటీశ్వరం అవ్వచ్చు మనం ఇక్కడ. సో తర్వాత చూసుకుంటే ప్రొఫెషన్, టైం, ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్. సో ఒకసారి చూసుకోవచ్చు, చాలా మంది చదువుకుంటున్నారు, కోట్లు సంపాదించాలా, జీవితాలు మార్చుకోవాలి, పేదరికాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది చదువుకుంటున్నారు. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, ఎంత టైం పెడుతున్నాము, మరి ఎంత సంపాదిస్తున్నాం అనే దాని గురించి చూసుకోవచ్చు ఇక్కడ మీరు. సో ప్రొఫెషన్ చూసుకుంటే ఒక డాక్టర్, టైం, ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్. సో ఒక డాక్టర్ 5 సంవత్సరాలు టైం పెడితే కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, సో ఒక డాక్టర్ సీట్ కొనాలంటే 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఆ డాక్టర్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ కూడా నువ్వు మళ్ళీ ఒక హాస్పిటల్ పెట్టి రన్ చేస్తేనే అవుతుంది. మరి స్టార్టింగ్ లో నీకు ఏమైనా మంచి లక్షలలో వేలల్లో ఇన్కమ్ ఏమైనా వస్తాయంటే తక్కువే. నీకు మినిమం ఒక 30,000 రూపాయలు మాత్రమే వస్తుంది. సో అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో సాఫ్ట్వేర్ కనుక మనం జాబ్ చూసుకుంటే, మనం సాఫ్ట్వేర్ చదవాలంటే ఇండియా బీటెక్ చదవాలి. బీటెక్ 4 సంవత్సరాలు ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. మరి 25 లక్షల వరకు, 20 లక్షల నుంచి 25 లక్షల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఒక మంచి సీట్ తీసుకొని మంచి కాలేజీలో చదవాలంటే. మరి సాఫ్ట్వేర్ మీరు బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి జాబ్ వస్తే, సాఫ్ట్వేర్ జాబ్ మనకు వచ్చే ఇన్కమ్ ఎంతనంటే 25,000, 30,000. అసలు జాబ్లే లేవు ప్రెజెంట్. మరి లాయర్ చూసుకుంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్, 5 సంవత్సరాలు టైం పెట్టాలా. మరి ఇక్కడ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 10 లక్షల రూపాయలు. ఒక లాయర్ అవ్వాలంటే మనం 10 లక్షల వరకు పెట్టాలి. మరి ఇప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ స్టార్టింగ్ లో నీవేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, నీకు ఏమైనా ఇన్కమ్, మంచి ఇన్కమ్ వస్తుందా అంటే లేదు. సో 20,000 లేదా 30,000. ఒక సిఏ, గ్రాడ్యుయేషన్ సిఏ కంప్లీట్ చేసుకోవాలంటే 5 సంవత్సరాలు టైం పడుతుంది, 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా. 50,000 నుంచి 80,000 రూపాయల వరకు మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. అలాగే మరి వెస్టేజ్, ఎన్నో ప్రొఫెషన్ చూసుకున్నాం. వెస్టేజ్ కూడా ఒక మంచి ప్రొఫెషన్, మంచి ఆపర్చునిటీ, మంచి మనం డెవలప్ చేయడానికి వెస్టేజ్ కూడా ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ అవకాశానికి నువ్వు పెట్టే టైం ఎంతనంటే ఒక 5 ఇయర్స్ అనుకుందాం. ఒక 5 ఇయర్స్ నువ్వు టైం పెట్టావంటే, కానీ నీకు ఇక్కడ పట్టే ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 1 lakh ఇన్కమ్. మరి ఈ 1,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందని చూసుకుంటే, నువ్వు బయట నాలెడ్జ్ కోసం ఎన్నో లక్షలు లక్షలు పోగు చేసావు, ఎన్నో లక్షలు లక్షలు వాళ్ళకి పెట్టావు. మరి ఇక్కడ నువ్వు నాలెడ్జ్ తీసుకోవడానికి, నువ్వు మంచి దీని గురించి తెలుసుకొని డెవలప్ అవ్వడం కోసం 1,00,000 రూపాయలు పెట్టావు. 1,00,000 రూపాయలు నువ్వు మీటింగ్స్, ట్రైనింగ్స్ వినడానికి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఒక 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఆలోచించండి. మరి ఇప్పుడున్న 5 సంవత్సరాలు ఎవరైతే నిలబడ్డారో లీడర్స్, మరి వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటే 5 లక్షల పైనే ఉంది. చాలా మంది 10 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పురుషోత్తం దాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ 18 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన జాయిన్ అయిన 4 సంవత్సరాలు అవుతుంది. సో ఇక్కడ చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే స్టాండర్డ్ గా నిలబడాల. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది మోసపోవడానికి, చాలా మంది డబ్బు సంపాదించడానికి రీజన్ ఏంటంటే ఓపిక లేకపోవడం, దీని గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం. సో ఎమ్మటే సక్సెస్ రావాలి, ఎమ్మటే డబ్బులు రావాలంటే ఎట్లయితుందండి? 20,000, 30,000 రూపాయలు జీతం కోసమే నువ్వు ఎన్నో సంవత్సరాలు, పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలు, 23 సంవత్సరాలు వచ్చేంత వరకు నువ్వు చదువుతున్నావే 20,000, 30,000 రూపాయల కోసం. నువ్వు అలాంటిది లక్షలలో సంపాదించాలా, నీ పేదరికం నువ్వు మార్చుకోవాలా, జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్, 5 సంవత్సరాలు టైం పెట్టడం ఒక పెద్ద విషయం లేదు. 5 సంవత్సరాలు నువ్వు కనుక బెస్ట్ టైం పెడితే 100% గ్యారంటీ కూడా ఇస్తారు మన వాళ్ళు. 5 లక్షలు ఈజీగా ఉంటది. ఈజీగా 5 లక్షలు ఎవరు సంపాదిస్తున్నారు? 5 లక్షలు పెద్ద పెద్ద కలెక్టర్లు అయితే, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా 5 లక్షలు సంపాదించట్లా. కలెక్టర్ కూడా 1,00,000 రూపాయలు వచ్చేది ఇన్కమ్. సో ఇలా అన్నమాట. సో తర్వాత చూసుకుంటే ఇప్పుడున్న కాలంలో డబ్బు అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది. ఒకళ్ళు మనకి వెల్కమ్ చెప్పాలంటే వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మన ఫ్యామిలీస్ లో ఎవరైనా వెల్కమ్ చెప్పాలంటే వెల్త్ ఉంటేనే వెల్కమ్ చెప్తారు. ఎట్లా చెప్తున్నానంటే, పాపులేషన్ ఇంతకుముందు చూసుకుంటే 1940లో నెలకి 10 రూపాయలు సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నారంట. అలాగే 1960లో 100 రూపాయలు సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నారంట. 1980లో 1,000 రూపాయలు సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నారు. 2000 సంవత్సరంలో 10,000 రూపాయలు సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు.
2020లో ₹1,00,000 సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటున్నారు. 2040కి వచ్చి చూసుకుంటే మీరు 10 లక్షలు సంపాదించే వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటున్నారు. సో ఒక చూసుకుంటే మీరు 2060కి వచ్చేసరికి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉంటున్నారు. ఒకసారి ఆలోచించండి, మీవన్నీ కూడా మీరందరూ కూడా చూసుకుంటూనే వచ్చిన వాళ్ళు. అంటే మనము ఇన్కమ్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. అంటే నువ్వు ఒక ₹1,00,00,000 సంపాదించాలంటే నువ్వు చేసే జాబ్ లో నీకు 30,000 వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు అంటే అటో ఇటో గడిపించు, మంచిగా లైఫ్ లీడ్ చేస్తూ అయిపోద్ది. నీ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా నీ పేదరికంలోనే ఉంటారు. నువ్వు అనుకుంటావు నా కొడుకు మంచి చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, మంచి లైఫ్ స్టైల్ పాటించాలి, మంచిగా కోటీశ్వరుడు అవ్వాలి, మంచి జీవితాన్ని గడపాలని అనుకుంటావు. అయినప్పటికీ కూడా వాడు కూడా పేదరికంలోనే ఉండిపోతున్నాడు. కారణం ఏంటంటే సంపాదించే సంపాదన. జాబ్ లో జీవితం మారదు. బిజినెస్లు చేస్తేనే నువ్వు కోటీశ్వరుడు అవ్వగలవు. నువ్వు బిజినెస్లు చేసి కోట్లు సంపాదిస్తేనే నువ్వు కోటీశ్వరుడు అవుతావు. బిజినెస్ చేయకపోకుండా జాబ్ చేయాలి అని అంటే 100% గ్యారంటీ ఇవ్వగలం, నువ్వు కోటేశ్వరుడు కూడా ఒక నిరుపేద కుటుంబంలో పేదరికంలోనే ఉంటది. ఎన్ని సంవత్సరాల పైన ఎన్ని తరాలు మారినా కూడా నీ ఫ్యామిలీ పేదరికంలోనే ఉంటది. సో అలాగే చూసుకుంటే నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యాను. మరి జాయిన్ అయిన తర్వాత నేను అసలు ఇంతకుముందు వెస్టేజ్ లో ఎలా ఉండేవాని అంటే పరమ చెత్తగా ఉండేవాడిని. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ, మంచి షర్టు, టీ షర్టు, మంచి చినిగిపోయిన ప్యాంటు, సో ఇట్లా క్యాప్ ఎత్తుంది. సో ఇట్లా నేను అన్ప్రొఫెషనల్ గా ఉండేవాడిని, స్టైల్ గా యూత్ కాబట్టి. సో ఒక్కసారి నేను వెస్టేజ్ లోకి జాయిన్ అయిన తర్వాత చూసుకుంటే మంచి యూనిఫామ్, వైట్ షర్టు, టై, ఐడి కార్డు, బెల్ట్, మంచి షూ, బ్లాక్ అండ్ వైట్ వేసుకొని సో మంచి ప్రొఫెషనల్ గా తయారవుతున్నాం. నా ఏది చిన్నప్పటికీ కూడా నాకున్న నాలెడ్జ్ తో చాలా మంది కూడా నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో మన వెస్టేజ్ లో అద్భుతమైన ఏంటంటే అందరు కూడా సార్ అండ్ మేడం పిలవడం చాలా మంచి విషయం. సో ఒకసారి చూసుకోవచ్చు, మంచిగా కోట్ వేసుకొని, మంచి వైట్ షర్ట్ వేసుకొని, సో మంచిగా టై కట్టుకొని, సో చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాను. సో ఇప్పటికీ కూడా నేను జాయిన్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా నేను కలర్ఫుల్ డ్రెస్లు ఇప్పటికీ వేయలేదు. చాలా తక్కువ, నేను కొనడం కూడా చాలా తక్కువ. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఎక్కడికి వెళ్ళినా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్. సో అలా అన్నమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఇంతవరకు విన్నందుకు సో థ్యాంక్ యూ. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంజిత్ సార్కి, అలాగే ఉమాశంకర్ సార్కి సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి రాజు గారు. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ రాజు ఫ్రమ్ ఆంధ్ర, ప్రకాశం డిస్ట్రిక్ట్, మార్కాపురం. సో నా డ్రీమ్ ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, సో మంచి లైఫ్ లీడ్ చేయాలి, అలాగే నెక్స్ట్ ఇయర్ యూత్ ఎకరన్ అవుతూ సో మా నాన్నని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్స్ట్రాడినరీ సెషన్ ఇచ్చారు, చాలా బాగా చెప్పారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి అండ్ ఇవాళ ఉన్నటువంటి జాబ్ పరిస్థితుల గురించి. ఎస్పెషల్లీ మీలాంటి యూతే చెప్పాలి అంటే మీరు ఎంత ఫేస్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. సో మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు Yes. థ్యాంక్ యూ. డెఫినెట్గా మంచి మీ దగ్గర కమిట్మెంట్ ఉంది, ఫైర్ ఉంది. సో కంటిన్యూ చేయండి, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి అండ్ ఖచ్చితంగా యూత్ ఐకాన్ కంప్లీట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో లీడర్స్, ఇక్కడ 370+ మెంబర్స్ ఉన్నారు. సో ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ని మనకు ప్రజెంట్ చేశారు. రాజు గారు, మీ ఏజ్ ఎంత? 19 సార్. రేపు డిసెంబర్కి 19 వస్తుంది. ఎక్సలెంట్, సూపర్. ఇంత చిన్న ఏజ్ లో మీరందరూ విన్నారు. సో ఎలాంటి సెషన్ ఇచ్చాడు అసలు. జనరల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ మీనింగ్ కూడా కొంతమందికి తెలియదు, కొంతమందికి ఏజ్లో వచ్చినా కూడా. బట్ ఇంత చిన్న ఏజ్ లో ఇంత ఇంత అనాలిసిస్ అంటే ఈ సెషన్ చేయాలి అంటే దీని మీద ఎంతో స్టడీ చేసి ఉంటారు గ్యారంటీగా. ఎంతో నాలెడ్జ్ ని తీసుకోవడం బయట నుంచి. సో చాలా చాలా ముఖ్యం అండి. ఊరికి ఏదో బ్లైండ్ గా ఎవరు సెషన్ ఇవ్వలేరు. ఒక సెషన్ ఇస్తున్నాం, ఎస్పెషల్లీ ఇలాంటి సెషన్ నెట్వర్క్ మార్కెటింగ్ జాబ్ గురించి కంపేర్ చేసినప్పుడు మన దగ్గర 100% డేటా ఉండాలి, డేటాతో పాటు మనం నాలెడ్జ్ ఇవ్వాలి. కాబట్టి అలాంటి ఒక మంచి నాలెడ్జ్ ని మనకి ఇవాళ ఆయన ప్రజెంట్ చేశారు. డెఫినెట్ గా మీరు రాజు గారు గొప్ప సక్సెస్ అవుతారు. యూత్ ఐకాన్ మించి ఇంకా చాలా ఫ్యూచర్ చాలా ఉంది. జస్ట్ మీరు 19, లాంగ్ వే టు గో. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ కావాలి, మంచి లీడర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో లీడర్స్ అందరికీ నా థ్యాంక్ రిక్వెస్ట్ యూ అదే. సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంత నాలెడ్జ్ తీసుకొని చెప్తున్నప్పుడు మనం 100% మనం అటెండ్ అవ్వడం కాదు, సో మన టీం కూడా అటెండ్ చేయించుకుంటే మార్నింగ్ సెషన్స్ అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇవాళ సెషన్ కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. కాబట్టి అందరికీ క్రియేట్ చేయండి, అవేర్నెస్ అనేది రావాలి. జాబ్లో ఏముంది, నెట్వర్క్ మార్కెటింగ్ ఏముందని.
అది అందరూ తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత నేను కాల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికీ తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఎంతో మంచి మంచి సెషన్స్ మీరు ఆల్రెడీ వింటున్నారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అద్భుతమైన సెషన్స్ ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ రాజు గారు, నిన్న నైట్ మణికంఠ గారు లీడర్షిప్ ట్రైనింగ్ గురించి, సో మన మాలతి గారు, డిఫరెంట్ డిఫరెంట్ లీడర్స్ మనకి ప్రజెంట్ చేస్తున్నారు. నిజంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎస్టాబ్లిష్ చేసినందుకు చాలా ప్రౌడ్గా, హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం. సో చాలా ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలి. సో అది మన యొక్క మెయిన్ మోటో. కాబట్టి దానికోసమే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ టీయూసీ టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మెయిన్ యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. కమర్షియల్ వేలో కాదండి, సర్వీస్ వేలో. సో ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. అద్భుతమైనటువంటి లీడర్షిప్ ని, నాలెడ్జ్ ని మీరు తీసుకోవచ్చు. ఇవాళ 950+ వీడియోస్ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. యూటిలైజ్ చేసుకోండి. అండ్ మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ. అండ్ నెక్స్ట్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2024 ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh ఎర్నర్స్, 500 మెంబర్స్ కార్ అచీవర్స్, దాంతోపాటుగా 10 మంది విఎంసీఎంని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంను కూడా పార్టిసిపేట్ చేయిస్తూ అందరూ మంచి అచీవ్మెంట్స్, సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. రాజా గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్, గ్రేట్ అండి. 19 years ఏజ్ లో అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాని డెప్త్ ఏంటి, ఒక డాక్టర్ ఎలా చేస్తాడు, ఇంజనీర్ ఎలా చేస్తాడు, మొత్తం అన్ని డేటా తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో వరల్డ్ మనకి చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయిన దేశం తీసుకుంటే అమెరికా 2 లక్షల కోట్లు చేస్తే, ఇండియా ఎంత జనాభా ఉండి కూడా 21,000 మాత్రమే ఉంది. సో ఇలాంటి ఒక మంచి పాయింట్స్ ని అందుకోసం ఎప్పుడు అంటుంటారు, ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ ఉన్న వాళ్ళు ఇది వస్తే డెఫినెట్ గా దేశం అనేది బాగుపడుతుందని అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తుంటారు. సో మీరు దానికి ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళు ఇంకా సబ్జెక్ట్ నేర్చుకొని ఇంకా మంచి పొజిషన్ వెళ్తే చాలా మందికి ఎగ్జాంపుల్ ఉండు, ఇన్స్పైర్ గా ఉంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మొన్న వరంగల్ లో కూడా ఏదైతే వెంకటేష్ గారి తరఫు నుంచి టీమ్ లో మొత్తం కూడా ఇనిషియేషన్ తీసుకొని చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారు. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక మంచి లీడర్ గా ఎదుగుతూ మంచి ఎగ్జాంపుల్ గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు 370 మెంబర్స్ పైన వచ్చారు. లీడర్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని టీమ్ లో కూడా ఉదయాన్నే జూమ్ మీటింగ్స్ అవుతాయి. ఎస్పెషల్లీ లీడర్స్ ఎవరైతే మెయిన్ సీరియస్ లీడర్స్ ఎవరైతారో, కమిట్మెంట్ లీడర్స్, దయచేసి 6 కల్లా మీ మీటింగ్ కంప్లీట్ చేసుకొని, లేకపోతే 6:05 కల్లా కంప్లీట్ చేసుకొని 6:05 కల్లా ఇలాంటి ఒక మీటింగ్స్ అటెండ్ అయితే డెఫినెట్ గా ఒక మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. సో దయచేసి మీ మీటింగ్స్ అన్ని కూడా 6 గంటల 5 నిమిషాలు కల్లా కంప్లీట్ చేసుకొని మీరు 6:05 కల్లా అటెండ్ చేయగలిగితే ఇలాంటి ఒక సబ్జెక్ట్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి, ప్రొలాంగ్ చేయకుండా ప్లాన్ చేయండి. సో డెఫినెట్ గా ఇలాంటి మీటింగ్స్ తీసుకోవచ్చు. అదే రకంగా లీడర్స్ లాస్ట్ మంత్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి మంచి మంచి పేవర్స్ వచ్చాయి. సో డెఫినెట్ గా మీ అందరూ కూడా ఇంకొద్దిగా ముందుకెళ్తే మనం చాలా మంది ఎగ్జాంపుల్ కావచ్చు. సీరియస్ గా ప్లాన్ చేయండి. డిసెంబర్ కి ఖచ్చితంగా మనం 100% టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి 500 మంది పైన క్రూజ్ ట్రిప్ వెళ్దాం అనుకున్నాం ఫిబ్రవరికి. సో నిన్న మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రావెల్ ఫండ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే వెళ్ళడానికి అవుతుంది. సో మనం డబ్బులు పెట్టడానికి అవ్వదు. సో ఎంత ట్రావెల్ ఫండ్ ఉంటుంది, 70,000 ట్రావెల్ ఫండ్ ఉండాలి. అంటే సీరియస్ గా కమిటెడ్ గా ఈ రోజు నుంచి ప్లాన్ చేస్తేనే అవుతుంది. ఏదో మనం వెళ్తాం అని చెప్తే కాదు. సో డెఫినెట్ గా ఈ రోజు నుంచి సీరియస్ గా ప్లాన్ చేయండి, డెఫినెట్ గా రీచ్ అవ్వచ్చు. సో రాత్రి ఆల్మోస్ట్ 11:30, 12 అయింది కాకినాడ వచ్చేసరికి. ఒకసారి మీరు చెక్ చేసి పిఠాపురం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయింది వర్షం వాటర్ వల్ల. అయినప్పుడు కూడా కాకినాడ చేరాం. సో లక్ష్యం మనకు గట్టిగా ఉంటే భగవంతు సపోర్ట్ చేస్తారని. సో ఆల్మోస్ట్ 45 minutes వెయిట్ చేస్తే వాటర్ క్లియర్ అయింది, రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి హడ్డల్స్ వస్తుంటాయండి. మన ప్రయాణం ఆపకూడదు. ప్రయాణం ముందుకెళ్తే భగవంతుడు చూసుకుంటాడు. సో లీడర్స్ దయచేసి సీరియస్ గా ప్లాన్ చేయండి. రాత్రి మణికంఠ గారు కూడా మనకు మంచి సెషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మనకి కేటగిరీ వైజ్ గా తీసుకున్నా కూడా, తర్వాత మనకి ఎస్పెషల్లీ ఫాలోఅప్ గురించి కానీ అన్ని గురించి సూపర్ చెప్పారు. ఇలాంటి మీటింగ్ మిస్ అవ్వదు, నేర్చుకోవడం నేర్పించండి. డెఫినెట్ 100% మంచి అచీవ్మెంట్ తీసుకుందాం. సో ప్రతి ఒక్కరు గ్రోత్ అవ్వాలని కోరుకుంటూ షార్ట్లీ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా బూట్ క్యాంప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రెడీగా ఉండండి. ఎవరైతే ఫస్ట్ ఈస్ ఫస్ట్ అండి. టికెట్స్ అన్ని కూడా లిమిటెడ్ గా ఇస్తాం. సో ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు వెంకటేష్ గారి టీమ్ కి, రామదేవ్ గారి అందరికీ కూడా మంచి సపోర్ట్ ఉంది. డెఫినెట్ రాక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ థ్యాంక్ యూ రమణ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సత్యం గారు. ఉమాశంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. రాజు సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. యువరత్న, యువ కిషోరం, టాలెంటెడ్ పర్సన్ సార్. మీరు ఈ కమిట్మెంట్ తీసుకొని ఈ సిస్టంలో మీ కుటుంబాన్ని కూర్చోబెట్టి మీటింగ్ లో వినిపించి నా భవిష్యత్తు ఇక్కడ ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయం తీసుకున్నందుకు కంగ్రాచులేషన్ సార్. మీరు Thank you, sir. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, మీరు ఇవాళ ఇచ్చిన సెషన్ మన టిహెచ్ఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఇటువంటి యువ కిషోర్లను, యువరత్నాలు తయారు చేస్తున్న మన ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే ఒక్కొక్కరి భవిష్యత్తు, ఒక్కొక్కరి కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఇవాళ డైరెక్ట్ సేల్ మార్కెట్ మీలాగా ఇంత వివరించాలంటే ఇంత సీనియర్స్ నే మేము చెప్పలేకపోతున్నాం. మీరు టాటా ఆయన గురించి కానీ, ఇంకా ప్రతి ఒక్క ఎదిగిన వాళ్ళ బిజినెస్ ఎదిగిన వ్యక్తుల గురించి కానీ క్లారిటీగా చెప్పారు. మీరు ఎలా ఎదగాలి, మరి మనం ఇలా చదువుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడతాంది మన తల్లిదండ్రులు, మరి ఆ చదువుకు ప్రతిఫలం మనం ఏమి ఇస్తున్నాం అనేది క్లారిటీగా అర్థమైంది. మరి మేము కూడా మీలాంటి యువతను సిస్టమ్ తీసుకురావాలనుకుంటున్నాం సార్. మీరు చెప్పింది ఇలా 100% నిజం. చాలా మైండ్ బ్లోయింగ్ అయ్యింది సార్. ఇంకా మంచి సెషన్స్ ఇస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. Thank you, sir. ఉమాశంకర్ సార్, ఇటువంటి లీడర్లను పరిచయం చేసి ఎంతో ఓపుగా మాకు సహనంగా మాకు ఈ సెషన్స్ ను రన్నింగ్ చేస్తున్న ఉమాశంకర్ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మై లీడర్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సత్యం, రాయపర్తి మండల్, వరంగల్ డిస్ట్రిక్ట్. ప్రజెంట్లీ డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో